అగైన్ అంటే స్ట్రెస్ వీ కెనాట్ డిఫైన్ స్ట్రెస్. అంటే యువర్ స్ట్రెస్ లెవెల్స్ మే బి డిఫరెంట్, మై స్ట్రెస్ లెవెల్స్ మే బి డిఫరెంట్, సంబడి ఎల్స్ మే బి డిఫరెంట్. అంటే స్ట్రెస్ అనేది ఏంటంటే డెఫినెట్గా స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అంటా ఉంటాయి, కార్టిజాల్ అని ఉంటుంది. ఆ రిలీజ్ అవ్వడం వల్ల దే ఆర్ నాట్ గుడ్. అంటే టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ గుడ్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వీటి వల్ల ఇండైరెక్ట్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అడ్రినలిన్ అని ఉంటుంది అనమాట. ఆ హార్మోన్ పెరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్గా వీటి వల్ల అంటే ఇండైరెక్ట్ కాసేపు షుగర్ పెరగడం వల్ల, కాసేపు బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల, అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెస్. అండ్ దీంతో స్ట్రోక్ వచ్చే అవకాశం కానీ, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కానీ ఉంటుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిద్ర అనేది అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామందిని చూస్తుంటాము, వాళ్ళు 6 hours 5 hours కన్నా ఎక్కువ నిద్రపోరు. కానీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్లీప్ యూజువల్గా ఏంటంటే ఇట్స్ ఎ రిపరేటివ్ ప్రాసెస్. అంటే స్లీప్ మనం పడుకున్నప్పుడే మన బాడీ అంతా ఆ రోజు ఇదంతా రిపేరింగ్ ప్రాసెస్ అనమాట. సో బ్రెయిన్కి కానీ, రెస్ట్ ఆఫ్ ద ఆర్గాన్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ హార్మోన్స్ సింథసైజ్ అవుతుంటాయి స్లీప్లోనే. కాబట్టి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ స్లీప్ డెఫినెట్గా స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. నిద్రలేమి అనేది చాలా ఇంపార్టెంట్.